Good morning, students. This is M. Jayalakshmi Devi, working as physics lecturer in Sir CRR College for Women, Eluru, West Godavari district. This is one of the physics paper. Title is Modern Physics for 3rd BSc, MPC and MPC students. This is the syllabus for the modern physics. Totally you have 5 units. Unit 1 is atomic and molecular physics. Unit 2 is matter waves and uncertainty principle. Unit 3 is quantum or wave mechanics. Unit 4 contains two chapters. One is general properties of nuclei and other one is radioactivity decay. Unit 5 contains two chapters, crystal structure, superconductivity. Now coming to the first chapter, atomic and molecular physics. This is also known as AMP. In our first video, we are dealing with introduction of AMP, drawbacks, vector atom model. So you all know that our universe contains only two elements. One is matter and other one is energy. You also know that matter is in three forms: solid, liquid, gas. But energy has many forms like light energy, wind energy, sound energy, heat energy, and so on. Now coming to atom. So this atom and name was introduced by Dalton. Dalton assumed that each substance is made up of atoms. డాల్టన్ ఏం చెప్తున్నారంటే ప్రతి వస్తువులో కూడా ఆటం ఉంది. ఓకే, అయితే ఈ ఆటంలో ఏమున్నాయి, ఎలా ఉంటుంది? సో ఆటమ్ కంటైన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ బట్ ఇట్ ఈస్ న్యూట్రల్. ఆటం ఎలా ఉంటుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఆటంలో ఏముంటాయి అంటే పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, అలాగే నెగిటివ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. కానీ అది మాత్రం ఎలా ఉంటుంది అంటే న్యూట్రల్. న్యూట్రల్ మీన్స్ నో ఛార్జ్ అని అర్థం. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. అంటే ఆటమ్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. ఫర్ సపోజ్ +1 -1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా. సో అదేవిధంగా ఈక్వల్ పాజిటివ్ అండ్ ఈక్వల్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి ఆటమ్ న్యూట్రల్గా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఎవరైనా చూసారంటే నో వన్ హ్యాస్ ఫార్ సీన్ ఇండివిజువల్ ఆటమ్స్. ఎవ్వరూ కూడా ఆటమ్ని చూడలేదు. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఆటమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ మోడల్స్. ద ఫస్ట్ మోడల్ ఈజ్ జేజే థామ్సన్ ప్లమ్ పుడింగ్ మోడల్. సో ఈ జేజే థామ్సన్ ఏం చేస్తున్నారు అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చెప్పడం కోసం పుచ్చకాయని, వాటర్ మిలాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. సో వాటర్ మిలాన్ ఎలా అయితే స్పెరికల్ షేప్లో ఉంటుందో ఆటమ్ కూడా స్పెరికల్ షేప్లో ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఆటంలో వాటర్ మిలాన్లో ఎలా అయితే ఎర్రటి గుజ్జు మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుందో ఆ విధంగా ఆటమ్ అంతా కూడా పాజిటివ్ ఛార్జు మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. మరి వాట్ అబౌట్ నెగిటివ్ ఛార్జెస్ అంటే ఈ నెగిటివ్ ఛార్జెస్కి ఎలక్ట్రాన్స్ అని పేరు పెట్టారు. ఆ ఎలక్ట్రాన్స్ ఎలాగైతే పుచ్చకాయలో బ్లాక్ కలర్ సీడ్స్ అక్కడక్కడ గొచ్చబడి ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ నెగిటివ్ ఛార్జ్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ అక్కడక్కడ గొచ్చబడి ఉంటాయని చెప్తున్నారు. చూడండి, పాజిటివ్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ మీన్స్ నెగిటివ్ ఛార్జ్. జేజే థామ్సన్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఆయన తర్వాత ఎవరు వచ్చారంటే రూదర్ఫోర్డ్ వచ్చారు. ఓకే, సో దిస్ ఈజ్ రూదర్ఫోర్డ్ న్యూక్లియర్ మోడల్. సో రూదర్ఫోర్డ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారు అంటే గోల్డ్ ఫాయిల్ మీద, థిన్గా ఉన్నటువంటి గోల్డ్ ఫాయిల్ మీద, పల్చటి బంగారపు రేకు మీదకి ఆల్ఫా పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేశారు. సో ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ డ్రా చేయబడినటువంటి లైన్స్ ఏమో ఆల్ఫా పార్టికల్స్, ఇది గోల్డ్ ఆటమ్. ఓకేనా? సో ఒక గోల్డ్ ఆటమ్ మీదకి ఇలా నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ వచ్చినప్పుడు ఆయన ఏం అబ్జర్వ్ చేశారంటే ఏ ఒక్క ఆల్ఫా పార్టికల్ కూడా అది పంపించినటువంటి డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్ళలేదు, ఎంతో కొంత యాంగిల్తో డీవియేట్ అయి వెళ్ళడం గమనించారు. దాన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నారంటే ఆల్ఫా పార్టికల్ అంటే పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ అని అందరికీ తెలుసు. అలాగే ఆటంలో కూడా పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయనేటువంటి విషయం కూడా అందరూ అప్పటికి ఊహించుకుంటున్నారు. ఓకే, సో పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ వచ్చి ఆటం మీద పడినప్పుడు అవి డీవియేట్ అవుతున్నాయి అంటే కంపల్సరీగా ఆటంలో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా కలిసి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరే కాన్సన్ట్రేట్ అయి ఉంది, అది కూడా సెంటర్లోనే ఉంది అని చెప్పేసి రూదర్ఫోర్డ్ చెప్పడం జరిగింది. ఆ పాజిటివ్ ఛార్జ్ అంతా కలిపి ఉన్నటువంటి ఆ పొజిషన్ని
దాన్నే ఏమని పిలుస్తున్నారు ఇక్కడ, న్యూక్లియస్ అని రూదర్ఫోర్డ్ పేరు పెట్టారు. రూదర్ఫోర్డ్ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి ఆయన నీల్స్ బోర్. సో ఈ బోర్ అటామిక్ మోడల్లో ఈయన మొత్తం టోటల్గా 5 మెయిన్ పాయింట్స్ చెప్పారు. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్. ఏం చెప్తున్నారంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్స్లో తిరుగుతుంది. చూడండి ఈ ప్లస్ సింబల్ ఏం చెప్తుంది అంటే న్యూక్లియస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఎంత ఛార్జ్ ఉంది అనేది ఇది చెప్తుంది చూడండి, ప్లస్ ఈ. ఓకే, దీని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది. ఎలక్ట్రాన్ ఇక్కడ మైనస్ ఈతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఆటమ్ కంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ కదా, అందుకని ఇక్కడ ఈ చూపిస్తుంది, ఇక్కడ కూడా ఈనే పెట్టారు. ఓకే, సో ఇది నెగిటివ్ ఛార్జ్డ్ కాబట్టి మైనస్, ఇది పాజిటివ్ ఛార్జ్డ్ కాబట్టి ప్లస్. ఓకేనా, సో ఇలా తిరుగుతుంది. అయితే రెండు ఆపోజిట్ ఛార్జెస్ మధ్య కంపల్సరీగా ఎప్పుడు కూడా అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. మరి ఇది ఎలా సర్క్యులర్ పాత్లో తిరుగుతుందంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కింద సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు, కొలంబియన్ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్సెస్ విత్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఏం చెప్తున్నారు అంటే పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్య ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. దాన్నే కొలంబియన్ ఫోర్స్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఆ ఫోర్స్ యొక్క వాల్యూ ఇది. ఓకేనా, E²/4πε0r². ఈ ఇక్కడ E² అంటే ఒక ఈ ఏమో న్యూక్లియస్ యొక్క ఛార్జ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇంకొక ఈ ఏమో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్. ఈ కొలంబియన్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఎటువైపు పనిచేస్తుంది, టువర్డ్స్ ద న్యూక్లియస్ పనిచేస్తుంది. ఓకే, సో దీన్ని బ్యాలెన్స్ చేస్తూ mv²/r అనేటువంటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ m అనేది మాస్, v వెలాసిటీ, r అనేది రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ అవుతున్నంతసేపు కూడా ఈ ఎలక్ట్రాను v అనేటువంటి వెలాసిటీతో ఇక్కడ కంటిన్యూస్గా ఇలా సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్, రెండు చార్జ్డ్ పార్టికల్స్ అవడం వల్ల ఈ పార్టికల్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ తన యొక్క ఎనర్జీని కోల్పోయి ఏదో ఒక సందర్భంలో న్యూక్లియస్లోకి వచ్చి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా పడిపోతే కనుక ఆటమ్ కొలాప్స్ అయిపోతుంది. బట్ ఇన్ జనరల్గా అలా జరగటం లేదు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఏం చెప్తున్నారు అంటే ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ మస్ట్ బి క్వాంటైజ్డ్. అంటే ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో తిరుగుతుందో ఆ ఆర్బిట్లో తిరగడం వల్ల ఎలక్ట్రాన్కి ఒక యాంగులర్ మొమెంటం వస్తుంది. ఆ యాంగులర్ మొమెంటం ఫార్ములా mvr. ఓకే, సో ఈ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట, క్వాంటైజ్ అవడం అంటే అర్థం ఏంటి, ఫిక్స్డ్గా ఉండడం, కాన్స్టెంట్గా ఉండడం. సో అలాగా ఆర్బిట్లో ఉన్నంతసేపు దాని యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్గా ఉంటుంది. యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్గా ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క ఎనర్జీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో అది ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియస్లోకి వచ్చి పడడం జరగదు అని థర్డ్ పాయింట్ కింద చెప్తున్నారు. సో ఆ క్వాంటైజ్ అవడానికి అతను ఉపయోగించినటువంటి కాన్స్టెంట్ ఏంటి అంటే nh/2π. సో n అనేది ప్రిన్సిపల్ ఆర్బిట్ నెంబర్, h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ ఆర్బిట్ యొక్క వాల్యూస్ ఎలా చూపిస్తున్నారంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ కింద చూపిస్తున్నా. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగేటువంటి ఆర్బిట్ యొక్క నెంబర్ని ఏమని పిలుస్తారు, ప్రిన్సిపల్ ఆర్బిట్ నెంబర్ అని పిలుస్తారు. ఓకే, ఇంకా లాస్ట్ పాయింట్ కింద ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూసినట్లయితే కనుక సెంటర్లో ఉన్నది న్యూక్లియస్, దాని చుట్టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అందులో ఫస్ట్ దాన్ని ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ది సెకండ్ ఆర్బిట్, థర్డ్ది థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ది ఫోర్త్ ఆర్బిట్, ఫిఫ్త్ ఆర్బిట్, సిక్స్త్ ఆర్బిట్ అండ్ సో ఆన్. వీటికే కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అని కూడా పిలవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్పుకోవాలి అంటే మనం ఇలా ఉన్నటువంటి ఒక ఆటంకి కనుక మనం ఎనర్జీ సప్లై చేసినట్లయితే కనుక ఆ ఎనర్జీని ఏం క్యాప్చర్ చేస్తాయి అంటే ఎలక్ట్రాన్స్ క్యాప్చర్ చేస్తాయి. క్యాప్చర్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎనర్జీని తీసుకున్నాయి కాబట్టి. ఆ తీసుకున్నటువంటి ఎనర్జీతో అవి ఏమవుతాయి, ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ అంటే ఉన్నటువంటి ఆర్బిట్లో స్టేబుల్గా ఉండలేక హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. దాన్నే ఎగ్జైటెడ్ స్టేట్ అని కూడా పిలుస్తాం. ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో అవి ఎంతసేపు ఉంటాయి, ఒక 10⁻⁻8 సెకండ్స్ లేదంటే అంతకన్నా తక్కువ వరకు మాత్రమే ఉంటాయి. వితిన్ ద టైంలో అవి తిరిగి మళ్ళీ ఏమవుతాయంటే గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్గా కానీ లేదంటే డైరెక్ట్గా కానీ దాని యొక్క ఒరిజినల్ ఆర్బిట్లోకి వచ్చేస్తాయి. అలా వచ్చేటువంటి క్రమంలో అవి ఎంత ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసుకుని పైకి వెళ్ళాయో అంత ఎనర్జీని కూడా తిరిగి ఎమిట్ చేస్తాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ రూపంలో రిలీజ్ చేస్తాయి.
ఓకేనా? సో అదే ఫిఫ్త్ పాయింట్. రేడియేషన్ టేక్స్ ప్లేస్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ వన్ పర్మిటెడ్ లెవెల్ టు అనదర్ లెవెల్. అంటే ఎలక్ట్రాన్ ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి జంప్ చేసేటువంటి క్రమంలో కంపల్సరీగా రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఎంత రేడియేషన్ రిలీజ్ అవుతుంది అంటే అది ఏ ఎనర్జీ లెవెల్ నుంచి ఏ ఎనర్జీ లెవెల్కి జంప్ చేస్తుందో ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. చూడండి ఫార్ములా, E2 డిఫరెన్స్ E1 ఈక్వల్స్ టు హెచ్న్యూ. ఇక్కడ E2 అనేది ఎగ్జైటెడ్ స్టేటు, E1 అనేది లోవర్ ఎనర్జీ లెవెల్. ఓకే, హయ్యర్ ఎనర్జీ లెవెల్, లోవర్ ఎనర్జీ లెవెల్. ఈ రెండింటి మధ్య ఎంత ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుందో అంత ఎనర్జీతో రేడియేషన్ రిలీజ్ చేయబడుతుంది. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం ఎనర్జీని ఎప్పుడు కూడా హెచ్న్యూతో రిప్రజెంట్ చేస్తాం కదా, అదే ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, సో బోర్ మోడల్లో ఇప్పుడు దాకా చెప్పుకునే బాగానే ఉన్నప్పటికీ కూడా ఈయన కొన్ని మెయిన్ పాయింట్స్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో నౌ డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. సో ఈయన యొక్క మోడల్లో ఈయన ఫెయిల్ అయిన పాయింట్స్ ఏంటి అంటే, ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్స్ మోర్ కాంప్లెక్స్ దెన్ సింగిల్ ఎలక్ట్రాన్ ఎలిమెంట్స్ లైక్ హైడ్రోజన్. అంటే ఏంటి అంటే హైడ్రోజన్లో కేవలం 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. తర్వాత వెళ్ళే కొద్దీ ఒక్కొక్క ఎలక్ట్రాన్ పెరుగుతూ ఉంటుంది. హీలియం, లిథియం, బెరిలియం ఇలా వెళ్ళే కొద్దీ ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ పెరుగుతుంది. సో కేవలం హైడ్రోజన్ లాంటి సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆటమ్స్కి మాత్రమే ఈ బోరు స్పెక్ట్రా గురించి చెప్పగలిగాడు. సో రిమైనింగ్ వాటికి వేటికి కూడా స్పెక్ట్రాని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. స్పెక్ట్రా అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి వచ్చేటప్పుడు రేడియేషన్ రిలీజ్ చేయబడుతుందని. ఆ రేడియేషన్ కనుక మనం ఒక హై రిజాల్వింగ్ టెలిస్కోప్లోంచి అబ్జర్వ్ చేయగలిగితే మనకి కనిపించేదాన్ని స్పెక్ట్రా అని పిలుస్తారు. దాన్ని మీరు నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా చూడొచ్చు. సో హైడ్రోజన్ లాంటి వాటికి మాత్రమే స్పెక్ట్రా అని చెప్పగలిగారు. సో ఈ స్పెక్ట్రా అంటే ఇంకొక రకంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఆటంకి ఒక ప్రిస్క్రైబ్డ్ స్పెక్ట్రా ఉంటుంది. ఓకేనా? సో ఆ స్పెక్ట్రాని బట్టి అది ఏ ఆటంకి సంబంధించింది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైమ్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టు. అవేంటివి? డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ ఆర్బిట్లో ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పలేకపోయారు. అలాగే స్పెక్ట్రాకి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్, ఇంటెన్సిటీ రూల్స్, సెలక్షన్ రూల్స్, ఫైన్ స్ట్రక్చర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. వీటిని నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనం. అలాగే నెక్స్ట్ కెమికల్ బాండింగ్ గురించి కూడా ఇతను సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. కెమికల్ బాండింగ్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. ఒక H2O మాలిక్యూల్ తీసుకున్నట్లయితే కనుక అది ఎలా ఫామ్ అవుతుంది, ఒక H+ అయాను, ఒక OH- అయాను రెండు కంబైన్ అయితేనే ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఆ బాండింగ్ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని బోరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. నెక్స్ట్ అలాగే ఈయన ఇంకొక మెయిన్ పాయింట్ కూడా చెప్పలేకపోయారు. అవి ఏంటి అంటే స్టార్క్ ఎఫెక్ట్ అండ్ జీమాన్ ఎఫెక్ట్. వీటిని మీరు నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చు. సో చూడండి గర్ల్స్, దిస్ ఈజ్ ద స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా? సో ఇందులో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే గనక లైన్స్ మధ్య స్పేసింగ్ అనేది ఈక్వల్గా లేదు. అలాగే లైన్స్ అన్నీ కూడా ఒక రకంగా లేవు విత్ రెస్పెక్ట్ టు కలర్ పరంగా కానివ్వండి. అలాగే అట్ ద సేమ్ టైం కొన్నేమో బ్రాడ్గా ఉన్నాయి, కొన్నేమో థిన్గా ఉన్నాయి, కొన్ని డార్క్గా ఉన్నాయి, కొన్ని డల్గా ఉన్నాయి. సో ఆ ఇంటెన్సిటీ డల్గా ఎందుకున్నాయి, బ్రైట్గా ఎందుకున్నాయి అనేటువంటి ఆ ఇంటెన్సిటీ వేరియేషన్ని ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని బోరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అలాగే వాళ్ళు ఊహించుకున్న దాని ప్రకారం చూసినట్లయితే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైన్స్ ఇంకా ఎక్కువ కనిపించాలి, కానీ ఇక్కడ కొన్ని లిమిటెడ్ లైన్స్ మాత్రమే కనిపించాయి. సో అంటే ఎలక్ట్రాన్ ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి ఏ రూల్ని బేస్ చేసుకొని జంప్ చేస్తుంది అనేటువంటి సెలక్షన్ రూల్స్ని కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అలాగే నెక్స్ట్ చూడండి, నేను కర్సర్ మూవ్ చేసినటువంటి ఈ స్మాల్ పార్ట్ చూసినట్లయితే కనుక ఈ స్మాల్ పార్ట్లో మొత్తం ఎన్ని లైన్స్ కనిపిస్తున్నాయి మీకు? 5 లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ 5 లైన్స్ని మళ్ళీ ఇంకా హై రిజాల్వింగ్ పవర్ అనేటువంటి టెలిస్కోప్లోంచి స్టడీ చేస్తే ఆ ఈచ్ లైన్ మళ్ళీ నెంబర్ ఆఫ్ లైన్స్ యొక్క కాంపోజిషన్లా కనిపించింది. ఓకే, సో దాన్ని ఫైన్ స్ట్రక్చర్ అంటారు. అది ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా బోర్ సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఓకే, ఈయన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారంటే సోమర్ఫీల్డ్ వచ్చారు. ఈయన ఎలక్ట్రాన్ తిరిగేటువంటి ఆర్బిట్ని ఎలిప్టికల్ పాత్లో ఉంటుందని ఊహించారు. సో అందుకని దీన్ని సోమర్ఫీల్డ్స్ ఎలిప్టికల్ ఆర్బిట్ అన్నారు. చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ తిరిగేటువంటి పాత్ ఎలిప్టికల్ షేప్లో తీసుకున్నారు. ఓకే, సో దానివల్ల ఎలిప్టికల్ షేప్లో తీసుకోవడం వల్ల ఎలిప్స్కి 2 ఫాసైలు ఉంటాయి. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫాసై దగ్గర న్యూక్లియస్ ఉంటే
దాని పరంగా ఎలక్ట్రాన్ ఈ పాత్లో తిరుగుతుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ గురించి మనం చెప్పాలి అంటే మనకి ఏం కావాలి? న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే రేడియస్ కావాలి. అలాగే సేమీ మేజర్ యాక్సిస్తో రేడియల్ లైన్ ఎంత యాంగిల్ చేస్తుందో కావాలి. అంటే ఎలక్ట్రాన్ గురించి చెప్పడానికి యూ హ్యావ్ 2 పొజిషన్ కోఆర్డినేట్స్. ఓకే. సో 2 పొజిషన్ కోఆర్డినేట్స్ వచ్చాయి కాబట్టి కంపల్సరీగా ఎలక్ట్రాన్ పొసెస్ 2 వెలాసిటీస్. ఓకే. ఒకటి రేడియల్ వెలాసిటీ, ఇంకొకటి ట్రాన్స్వర్స్ వెలాసిటీ. రేడియల్ వెలాసిటీ అంటే అలాంగ్ ద రేడియల్ లైన్ ఉండే వెలాసిటీ రేడియల్ వెలాసిటీ, అలాంగ్ టాంజెంట్ పరంగా ఉండేటువంటి వెలాసిటీ ట్రాన్స్వర్స్ వెలాసిటీ. సో ఇప్పుడు ఎలక్ట్రాన్కి 2 వెలాసిటీస్ వచ్చాయి కాబట్టి కంపల్సరీగా ఏమి రావాలి? 2 మొమెంటస్ అంటే 2 యాంగులర్ మొమెంటమ్స్ రావాలి. అవి కూడా క్వాంటైజ్ అయి ఉండాలి. సో 2 మొమెంటాస్ క్వాంటైజ్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీ ఏమవ్వాలి? బోర్ చెప్పిన ప్రిన్సిపల్ ఆర్బిట్ కాస్త స్ప్లిట్ అవ్వాలి. ఎలా చూడండి? బోర్ చెప్పినటువంటి n ఈక్వల్స్ ఎలా మారిపోయింది? nr ప్లస్ n5 అంటే ఒకటి విత్ రెస్పెక్ట్ టు రేడియస్ సంబంధించింది, ఇంకోటి విత్ రెస్పెక్ట్ టు యాంగిల్కి సంబంధించింది. ఓకేనా? వీటిని ఏమని పిలుస్తామంటే n5 నేమో యాంగులర్ ఆర్ ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటాము. దీని యొక్క వాల్యూస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లాగానే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఉంటాయి. బట్ రేడియల్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసరికల్లా మాత్రం ఎన్ఆర్ మాత్రం వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3. ఓకే. సో ఇది ఇంకొంచెం క్లియర్గా మీరు అర్థం చేసుకోవడం కోసం మనం కొంచెం డీటెయిల్కి వెళ్ళినట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ n=1 అనేటువంటి ఆర్బిట్లో కనుక ఎలక్ట్రాన్ తిరుగుతున్నట్లయితే కనుక అప్పుడు n5 యొక్క వాల్యూ కూడా ఎంత అవడానికి అవకాశం ఉంటుంది? 1 అవడానికే ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఎన్ఆర్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకే. సో ఈ 2 ఎందుకంటే ఇది ఎలా తీసుకోవాలంటే ఈ ఎన్ఆర్, n5 వాల్యూస్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే n బ్యాలెన్స్ అయ్యే విధంగా మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో n1, n5 1 అంటే కంపల్సరీగా ఎన్ఆర్ వాల్యూ కంపల్సరీ ఏమవ్వాలి? 0 అయి ఉండాలి. n5 ఎట్టి పరిస్థితుల్లోనూ 0 కాకూడదు. ఎందుకంటే ఇది సెమీ మైనర్ యాక్సిస్ని రిప్రజెంట్ చేసేటువంటి వాల్యూ. ఓకే. సో ఎప్పుడైతే 2 వాల్యూస్ సేమ్ అయ్యాయో అప్పుడు ఎలక్ట్రాన్ తిరిగేటువంటి పాత్ బోర్ చెప్పినట్టుగా సర్కిల్ అవుతుంది. ఓకే. ఒకవేళ మనం సెకండ్ ఆర్బిట్కి వెళ్ళామనుకుంటే n=2 అనేటువంటి దాంట్లోకి వెళ్ళినట్లయితే కనుక అప్పుడు n5కి 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకటి 1, ఇంకొకటి 2 అనేటువంటి పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే. n, n5 సేమ్గా ఉన్నటువంటి పాత్ సర్క్యులర్ పాత్లో ఉంటుంది. n, n5 వాల్యూస్ ఎప్పుడైతే డీవియేట్ అవుతాయో ఆటోమేటిక్గా పాత్ కూడా సర్క్యులర్ పాత్ నుంచి ఎలిప్టికల్ పాత్లోకి డీవియేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఉండడానికి ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి? 2 పాత్లు వచ్చాయి. సర్క్యులర్ పాత్లోనే ఎలక్ట్రాన్ ఉంటుంది, అలాగే ఎలిప్టికల్ పాత్లో కూడా ఎలక్ట్రాన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ n=3 అనేటువంటి కండిషన్ తీసుకున్నట్లయితే కనుక n5కి అగైన్ 3 పాసిబిలిటీస్ వస్తాయి. n5=1, 2, 3 అనేటువంటి పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ చూడండి 2 సేమ్గా ఉన్నప్పుడు సర్క్యులర్ పాత్ వచ్చింది. డీవియేషన్ పెరిగే కొద్దీ ఎలిప్టికల్ పాత్ కూడా డీవియేట్ అవుతూ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు దాకా చెప్పినటువంటి అన్ని మోడల్స్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఆ డ్రాబ్యాక్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసి కొత్త మోడల్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని వెక్టార్ ఆటమ్ మోడల్ అని పిలుస్తున్నాం. ఓకే. ఈ వెక్టార్ ఆటమ్ మోడల్లో కేవలం 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి స్పేషియల్ క్వాంటైజేషన్, రెండోది వచ్చేసరికల్లా స్పిన్నింగ్ ఎలక్ట్రాన్. స్పేషియల్ క్వాంటైజేషనే స్పేస్ క్వాంటైజేషన్ అని కూడా పిలుస్తారు. అంటే ఎలక్ట్రాన్ తిరిగేటువంటి స్పేస్ని ఫిక్స్ చేసి చెప్పడం అన్నమాట ఒక రకంగా. సో అది ఎలాగనేది ఇక్కడ చూడండి. ఫ్రమ్ బోర్ మోడల్ మనకేం తెలుస్తుంది? 1 క్వాంటమ్ నెంబర్ నోన్. అంటే n అనేటువంటి ఆర్బిట్ తెలిసింది కదా మీకు. సో n తెలుస్తుంది. అదే సోమర్ఫీల్డ్ తీసుకున్నటువంటి మోడల్ పరంగా తీసుకున్నట్లయితే కనుక n, n5 అనేటువంటి 2 క్వాంటమ్ నెంబర్స్ తెలిసాయి. బట్ ఎలక్ట్రాన్ అనేది ఎలాంటిది? 3 డైమెన్షన్లో ఉన్నటువంటి ఆటంలో ఉంది. కాబట్టి కంపల్సరీగా ఎలక్ట్రాన్కి ఏం కావాలి? 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండి తీరాలి. ఓకే. ఎలక్ట్రాన్ 3 డైమెన్షన్లో తిరుగుతోంది కాబట్టి దాని గురించి డిస్క్రైబ్ చేయాలంటే కంపల్సరీగా యూ హ్యావ్ టు మెన్షన్ 3 కోఆర్డినేట్స్. 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కంపల్సరీగా ఉండాలి. సో సోమర్ఫీల్డ్ పరంగా చూస్తే మనకు 2 తెలిసాయి కాబట్టి ఎన్ అడిషనల్ క్వాంటమ్ కండిషన్ ఈజ్ రిక్వైర్డ్ టు డిస్క్రైబ్ ద యాక్చువల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఓకే. సో దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం చూడండి. అకార్డింగ్ టు క్లాసికల్ మెకానిక్స్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ మూవ్స్ ఇన్ 3 డైమెన్షనల్ ఆర్బిట్ ఇట్ మే హ్యావ్ ఆల్ ఓరియంటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ యాక్సిస్. అంటే దీని అర్థం ఏంటి అంటే క్వాంటమ్ థియరీకి ముందు ఉన్నదాన్ని క్లాసికల్ మెకానిక్స్ అని పిలుస్తారు, పాత సిద్ధాంతం. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే
ఎలక్ట్రాను ఎలిప్టికల్ పాత్లో తిరుగుతుంది, బాగానే ఉంది. అయితే ఆ ఎలిప్టికల్ పాత్ విత్ రెస్పెక్ట్ న్యూక్లియస్ని సెంటర్గా చేసుకొని మనం ఎన్ని ఎలిప్టికల్ పాత్స్ అయితే డ్రా చేయగలుగుతామో అన్ని ఎలిప్టికల్ పాత్స్లోనూ ఎలక్ట్రాన్ రివాల్వ్ అవడానికి అవకాశం ఉంటుందని క్లాసికల్ మెకానిక్స్ చెప్తోంది. చూడండి, ఈ ఫిగర్ చూసినట్లయితే కనుక మీరు ఈ సర్కిల్లో సెంటర్లో న్యూక్లియస్లో ఉంది అనుకున్నట్లయితే కనుక దట్ మీన్స్ ఈ సర్క్యులర్ పాత్లో ఈ సెంటర్లో న్యూక్లియస్ ఉంది అనుకున్నట్లయితే కనుక దీన్ని ఫోసైగా చేసుకొని యూ కెన్ డ్రా ఇన్ఫైనైట్ ఎలిప్టికల్ పాత్స్. సో క్లాసికల్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే ఎలక్ట్రాన్ ఈ ఇన్ఫైనైట్ ఎలిప్టికల్ పాత్స్లోనూ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్తుంది. కానీ వెక్టార్ ఆటమ్ మోడల్ దేన్ని బేస్ చేసుకొని డిజైన్ చేయబడింది? క్వాంటమ్ థియరీని బేస్ చేసుకుని నడుస్తున్నది. ఓకే, సో దాని పరంగా చూసుకున్నట్లయితే గనక వెక్టార్ ఆటమ్ మోడల్ ఏం చెప్తుంది? ద ఆర్బిట్స్ ఆర్ ఎస్యూమ్డ్ టు బి క్వాంటైజ్డ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్. అంటే ఎలక్ట్రాన్ తిరిగేటువంటి ఆర్బిట్ కంపల్సరీగా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ క్వాంటైజ్ అయి ఉండాలి, అంటే ఫిక్స్డ్గా ఉండాలి అని చెప్తుంది. ఇన్ దిస్ వే ద థర్డ్ కండిషన్ క్వాంటైజెస్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్ ఇన్ 3 dimensions. 3 dimensionsలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఎలిప్టికల్ పాత్ ఫిక్స్డ్గా ఉంటుంది అని డైరెక్షన్ చెప్పడం ద్వారా థర్డ్ కండిషన్ కూడా చెప్పేసినట్లే. ఓకేనా? సో the introduction of such a spatial quantization makes the orbit vector quantized. డైరెక్షన్ చెప్తున్నాం కాబట్టి ఇది వెక్టార్ క్వాంటైజ్డ్ అని చెప్పొచ్చు. ఓకే, సో చూడండి, ఇది ఇంకొంచెం డీటెయిల్గా ఇక్కడ ఉంది. అకార్డింగ్ టు ద రూల్ ఆఫ్ స్పేస్ క్వాంటైజేషన్ ద ఎలక్ట్రాన్ ఆర్బిట్ కెన్ ఓన్లీ సెట్ ఇట్ సెల్ఫ్ ఇన్ సర్టెన్ discrete positions with respect to the field direction and not in all positions, making all possible angles with the field direction as suggested by classical theory. ఇప్పుడు చెప్పుకున్న పాయింటే, క్లాసికల్ థియరీ చెప్పినట్లుగా ఎలక్ట్రాను అన్ని ఎలిప్టికల్ పాత్స్లోనూ తిరగడానికి అవకాశం ఉండదు, కేవలం కొన్ని పర్టికులర్ పొజిషన్స్లో మాత్రమే తిరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ పర్టికులర్ పొజిషన్స్ ఏంటి అనేది ఎలా తెలుస్తుందంటే మనం అప్లై చేసినటువంటి ఫీల్డ్ ద్వారా తెలుస్తుంది. ఫీల్డ్ ఏంటి అంటే ఒక స్లైడ్ తర్వాత మీరు చూద్దరు కానీ. ఓకే, సో దిస్ ఈజ్ నౌన్ యాజ్ స్పేషియల్ క్వాంటైజేషన్ అండ్ వాజ్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్. సో ఈ స్పేషియల్ క్వాంటైజేషన్ అంటే ఎలక్ట్రాన్ తిరిగేటువంటి పాత్ అంటే ఆర్బిట్ ఫిక్స్డ్గా ఈ డైరెక్షన్లోనే తిరుగుతుందని చెప్పడం ద్వారా స్పేషియల్ క్వాంటైజేషన్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. దీన్ని ఎవరు చెప్తున్నారు? సోమర్ఫెల్డ్ చెప్పడం జరిగింది. చూడండి, ఇందాక ఫీల్డ్ డైరెక్షన్ అన్నాం కదా, సో ఇది తెలుస్తుంది మీకు. ఎలక్ట్రాన్ యొక్క ఒరిజినల్ పాత్ ఏ డైరెక్షన్లో ఉందో తెలుసుకోవాలి అంటే చూడండి, ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఆర్బిట్ విల్ బీ నోన్ వెన్ ఏ స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ టు ద ఆటమ్ along z direction, then the electron orbit itself set into the field direction by making an angle theta. అంటే ఏంటి అంటే యాటమ్కి గనక మనం z డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినట్లయితే గనక, ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్? స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక అప్లై చేసినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అనుగుణంగా ఎలక్ట్రాన్ తిరిగేటువంటి ఆ ఆర్బిట్ సమ్ యాంగిల్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ థీటా అనేటువంటి యాంగిల్ చేస్తూ ఓరియంట్ అవుతుంది అనమాట. అది ఎన్ని పాసిబుల్ డైరెక్షన్స్లో తిరగడానికి అవకాశం ఉంటుందో అవన్నీ కూడా అక్కడ రిప్రజెంట్ చేయబడతాయి. ఆ రిప్రజెంట్ చేసినటువంటి పాత్స్లో మాత్రమే ఎలక్ట్రాన్ ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇంకా క్లాసికల్ థియరీలో చెప్పినట్లుగా అన్ని పొజిషన్స్లోనూ ఎలక్ట్రాన్ ఉండడానికి అవకాశం ఉండదు అని స్పేషియల్ క్వాంటైజేషన్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికల్లా స్పిన్నింగ్ ఎలక్ట్రాన్. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఉలెన్బర్గ్, గౌడ్స్మిత్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ ఈజ్ ఏ హైపోథసిస్, అంటే ఊహించి చెప్పింది. ఓకే, ఏంటి పాయింట్ ఏంటి అంటే ద ఎలక్ట్రాన్ రివాల్వ్స్ నాట్ ఓన్లీ ఇన్ అన్ ఆర్బిట్ రౌండ్ ద న్యూక్లియస్ బట్ ఆల్సో అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంటే ఎలక్ట్రాన్స్ ఆర్బిట్లో తిరగడం మాత్రమే కాకుండా ఎట్ ద సేమ్ టైం తమ చుట్టూ తాము కూడా తిరుగుతున్నాయి. జస్ట్ లైక్ అవర్ ప్లానెట్స్ లాగా అనమాట. సన్ చుట్టూ తిరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం తమ చుట్టూ తాము తిరుగుతున్నాయి కదా, సో ఆ విధంగా అనమాట. Thus the electron has two types of motions, namely orbital motion and spin motion. అంటే ఆర్బిట్లో తిరుగుతుంది కాబట్టి ఆర్బిటాల్ మోషన్, తన చుట్టూ తాను తిరగడాన్ని ఇక్కడ స్పిన్ మోషన్ కింద చెప్తున్నారు. ఓకే, 2 మోషన్స్ వచ్చాయి కాబట్టి చూడండి, ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఆటమ్ విల్ నౌ బీ డ్యూ టు ఆర్బిటాల్ మోషన్ అండ్ స్పిన్ మోషన్.
మోషన్ చెప్పాం కాబట్టి కంపల్సరీగా యాంగులర్ మొమెంటం దాంతో అసోసియేట్ అయి ఉంటుంది. ఆర్బిటాల్ ద్వారా ఒక యాంగులర్ మొమెంటం ఉంటుంది, స్పిన్ ద్వారా కూడా ఒక యాంగులర్ మొమెంటం ఉంటుంది. అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ, లైక్ ఆర్బిటాల్ మోషన్, స్పిన్ మోషన్ షుడ్ బి క్వాంటైజ్డ్. క్వాంటమ్ థియరీని బేస్ చేసి చెప్తున్నాం కాబట్టి ఆర్బిటాల్ మోషన్ ఎలా అయితే క్వాంటైజ్ అయ్యిందో అలాగే స్పిన్ మోషన్ కూడా ఏమవ్వాలని చెప్తున్నారు, క్వాంటైజ్ అవ్వాలి అని చెప్తున్నారు. సో అది క్వాంటైజ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ నెంబర్ కాల్డ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. చూడండి ఇప్పుడు దాకా ఈ స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్లో మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ అంతా మీకు ఈ డయాగ్రామ్లో క్లియర్గా అర్థమవుతుంది. సో this is the nucleus and this is the electron, this is the elliptical path around the nucleus, this is the direction. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఆర్బిటాల్లో ఇలా తిరుగుతోంది కాబట్టి ఆర్బిటాల్లో తిరగడం వల్ల దానికి ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం ఉంటుంది. ఆ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం ఎలా ఉంటుందంటే విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియస్ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. దిస్ ఈస్ పిఎల్. పిఎల్ అంటే ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం. పి మీన్స్ యాంగులర్ మొమెంటం, ఎల్ విత్ రెస్పెక్ట్ టు ఆర్బిటాల్ అని చెప్పడం కోసం అనమాట. ఓకే, సో ఈ డయాగ్రామ్లో కూడా మీకు అలాగే కనిపిస్తుంది చూడండి. ఓకే, సపోజ్ ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను తిరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఒక వస్తువు తన చుట్టూ తాను ఎన్ని రకాలుగా తిరగలుగుతుంది? ఎస్, 2 రకాలుగా తిరగలుగుతుంది. ఐదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కనుక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నట్లయితే దానితో అసోసియేట్ అయి ఉన్నటువంటి యాంగులర్ మొమెంటం కంపల్సరీ ఎలా ఉంటుంది మీకు? అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. హియర్ పిఎస్. పిఎస్ మీన్స్ స్పిన్ యాంగులర్ మొమెంటం. ఒకవేళ అదే ఎలక్ట్రాన్ కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక తిరుగుతూ ఉన్నట్లయితే కనుక అప్పుడు దాని యొక్క యాంగులర్ మొమెంటం ఎలా ఉంది చూడండి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఓకే గర్ల్స్, గుర్తుపెట్టుకోండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే దాని యొక్క యాంగులర్ మొమెంటం అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే దాని యొక్క యాంగులర్ మొమెంటం డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. డోంట్ కన్ఫ్యూజ్. ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం మాత్రం ఎప్పుడూ కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఓకే, సో we know that a revolving body about an axis gives rise to mechanical angular momentum. సో ఇప్పుడు దాకా బోర్ చెప్పినటువంటి పాయింట్లోదే ఇది. ఏదైనా వస్తువు క్లోజ్డ్ పాత్లో తిరిగితే దానికి కంపల్సరీగా ఎంవీఆర్ అనేటువంటి మెకానికల్ యాంగులర్ మొమెంటం ఉంటుంది. ఒకవేళ ఛార్జ్డ్ బాడీ అయితే మనం మాట్లాడుకునేది ఎలక్ట్రానే కదా, సో అది ఛార్జ్డ్ బాడీయే కదా. సో అలాంటి ఛార్జ్డ్ బాడీ క్లోజ్డ్ పాత్లో తిరిగితే కనుక ఇట్ గివ్స్ రైజ్ టు సర్క్యులర్ కరెంట్. అంటే దానివల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుంది? కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఛార్జే కదా, మూవ్ అవుతుంది కదా ఛార్జ్, సో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ఉంది అంటే కంపల్సరీగా అక్కడ ఏం వస్తుంది? మ్యాగ్నెటిక్ మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎలక్ట్రాన్ క్లోజ్డ్ పాత్లో తిరుగుతూ ఉండడం వల్ల ఆ ఆర్బిట్ మొత్తం కూడా మీకు ఎలా పనిచేస్తుంది అంటే ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఓకే, మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది కాబట్టి దానికి ఏమొచ్చింది? మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చింది. అయితే ఎలక్ట్రాన్కి ఎన్ని క్లోజ్డ్ మోషన్స్ ఉన్నాయి? 2 మోషన్స్ ఉన్నాయి. ఆర్బిటాల్ మోషన్ ఉంది, అలాగే స్పిన్ మోషన్ అనేటువంటి 2 మోషన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ హ్యాస్ 2 మ్యాగ్నెటిక్ మొమెంటాస్. ఓకే, అలాగే ద 2 మ్యాగ్నెటిక్ మొమెంటా ఆర్ ఆల్సో క్వాంటైజ్డ్ వెక్టార్స్. నౌ కంక్లూజన్కి వచ్చేసాము. ద 2 ఫండమెంటల్ పోస్టులేట్స్ ఆఫ్ వెక్టార్ ఆటమ్ మోడల్ హ్యావ్ బీన్ experimentally verified by Stern-Gerlach while studying the behavior of atoms in non-homogeneous magnetic fields. అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో స్పెషల్ క్వాంటైజేషన్ కానీ స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ రెండిటికి స్టెర్న్-గెర్లాక్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా అవి ప్రూవ్ చేయబడ్డాయి అన్నమాట. సో వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.